మార్చిల సభలో రాయవారి జంక్షన్ కాడ పెట్టి 2023లో. ఏం జరిగింది? నేను తాగుడు విడుదల పొందా. ఎన్ని సంవత్సరాలు తాగు? 25 సంవత్సరాల దాకా. 25 సంవత్సరాలు. ఏం జరిగింది మార్చిల సభలో? మార్చిల సభలో డాడీ ప్రార్థన చేశారు. ఆ రోజు 3 క్వార్టర్లు కూడా తెచ్చుకున్నా కూడా. ఎక్కడికి? ఇంటికాడ తెచ్చుకొని 90 దాగి సభలకు వచ్చా. నైట్ దాగి సభలకు వచ్చా. ఇంట్లో 3 బాటిల్స్ పెట్టుకొని వచ్చా. ఏం జరిగింది అక్కడ? డాడీ ప్రార్థన చేశాడు, నేను ఊగితే ఏంది ఏం తాగినా అని అనుకున్నా. అయినా మరుసటి రోజు పోయి సక్సెస్ చేసుకోమన్నాడు. అయితే నాకు ఇంతవరకు కూడా 3 సంవత్సరాలు ఏం లేదు, వ్యసనాలకి ఏదైనా లేదు. తాగుడు మీద మనసు పోలే, అస్సలు ఏం లేదు. పూర్తిగా మారిపోయావు. అనుకున్నా. మందిరానికి వెళ్తున్నా, బెల్లం పిల్లిపోతున్నా, ప్యామిస్లాండ్ వస్తున్నా, ప్రార్థన కూడా బలంగా చేసుకుంటున్నా. అంటే నీ జీవితాన్ని మార్చాడు. చెప్పావా? ఎంతో మందికి చెప్పావా? చాలా మందికి చెప్పా. మారిపోయా. అప్పటి నుంచి మా ఆడవాళ్ళు కూడా ప్రార్థన చేస్తే నుంచే ప్రార్థన చేస్తావేందమ్మా, నాకు మైండ్ పోతుందనేవాడిని. అలాంటి వాడిని కూడా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, 4:30కే లేస్తున్నా ఉదయం. ఊకే స్వస్థతలని కాదండి, ఆత్మ స్వస్థత ఎన్ని జరుగుతున్నాయి సభల్లో. ఇది దేవుడు ఇంటర్నల్గా చేసే కార్యం. ఆమెన్. బాహ్యంగా చేసే కొన్ని కనబడతాయి. మేము మీటింగ్ పెట్టి వెళ్ళిపోయాక ఇంటర్నల్గా జరిగే బోల్డ్ ఉంటాయి, అవన్నీ తర్వాత బయటకు వస్తాయి కదా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సాక్ష్యం విన్న ఎవరైనా భర్తలు తాగుతుంటే భార్యలు ధైర్యం తెచ్చుకోండి, మీ ఇళ్లలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పని చేయబోతున్నాడు.